ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా ఈ ప్రేమల మనసే మునిగింది వేళ I love you అని పలుకునదే నిన్ను చూసిన. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ప్రజెంట్ బాగున్నా అంతే. ఎప్పుడే లేదా జస్ట్ 2 days అయితే వీడియో రాలేదు మనది. కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం చాలానే బాగాలేదు. సో దానివల్ల వీడియో చేయలేదు. ఈరోజు కొంచెం రికవరీగా బాగుంది, ఈరోజు హెల్త్ బాగా అనిపిస్తుంది. సో దానివల్ల ఈరోజు తీస్తున్నా. మొత్తం రికవర్ అవ్వలేదు, అయినా 2 days వీడియోలు రాలేవని ఈరోజు తీస్తున్నా. ఇప్పుడే లేచా, కొంచెం ఫ్రెష్ అయిపోదాం. ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ విలేజెస్లో ఏంటో తెలుసా? చూపిస్తా. అలా అందరూ పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకొని, ఇంటి ముందు ఇంటి బయట ఊడ్చుకొని, ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు నీళ్ళు చల్లుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అది విలేజెస్లో మోస్ట్ బ్యూటిఫుల్ పార్టే అది అసలు, తెలుసా? అది అలా ఉన్నప్పుడే దాన్ని విలేజ్ అంటారు. చాలా బాగుంటుంది. నాకు నైట్ శాలరీ వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ నైట్ వచ్చింది. మేబీ 14,000 చేంజ్ ఎంతో. నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, నేను లాస్ట్ మంత్ పెట్రోల్కి 6,000 అప్పు చేసుకున్నా. శాలరీ వచ్చింది 14,000. ఏం చేయాలి? ఈఎంఐ 5,600. దీనికోసమా నేను నెల మొత్తం పరిగెట్టింది? ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను చూసిన కాస్తైనా, చూసినలో ప్రేమను చూస్తున్నా. You are my everything, you are my everything. ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా ఈ ప్రేమల మనసే మునిగింది వేళ I love you అని పలుకునదే నిన్ను చూసిన. సో స్నానం చేసి రెడీ అయిపోయా, తింటున్నా ప్రస్తుతం. రొట్టెలు, టమాటా చట్నీ, పప్పు. అమ్మ వాళ్ళు అందరు పనికి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. తిందాం. తినేసి టాబ్లెట్లు వేసుకున్నా. వెళ్దాం ఇక బయటికి. అలా వేయడం మర్చిపోయాలి, లాగేయాలేదా? చీర బయటే ఉంది. చేనుకి వచ్చేసిన చూడ్డానికి. సో ఇక్కడ ఉంది కదా మొత్తం, ఇది మొత్తం ఇప్పుడు కూరగాయలు వేస్తా. ఇక్కడ మొత్తం కూరగాయలు వేసి, ఇక్కడ ఆకుకూరలు, ఇక్కడ కూరగాయలు వేసుకుంటా. ఏంటో ఉల్లిగడ్డలు. అయిపోయింది జాబ్కి, మొత్తం వదిలేస్తా ఇక. చెప్పేసిన మార్నింగ్ కాల్ చేసి, మేనేజర్కి కాల్ చేసిన, రాను సార్ నేను అవ్వదు, అది సెట్ అవ్వట్లేదు, హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు, ఆ శాలరీలో అంత హార్డ్ వర్క్ చేసి మొత్తం వేస్ట్, అది అవ్వదు, రానని చెప్పేసిన ఇక. అయిపోయింది. నా అసలు బ్రెయిన్ పని చేయట్లేదు ఆ శాలరీలో. అసలు నా వర్క్ బుర్ర హీట్ అయిపోతుంది. 5,000 ఈఎంఐ, 5,000 అప్పు,
10,000 మటాష్, 4,000 కూలోళ్ళకు పైసలు ఇవ్వాలి. ఏం చేయాలో ఏంటో. దీనికి నీళ్ళు వదలాలనుకుంటా. ఇంకా మందు తీసుకురావాలి. దీనికి మందు తెచ్చి వేయాలి. యూరియా డిఏపి ఉంటాయి కదా అవి. ఇది మన పెద్ద చైన్ ఇక్కడ ముందది. ఉల్లిగడ్డలు ఎంత బాగుంది చూడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది పక్కది ఆ రోజు నారు పీకుతుండే కదా, ఇది మొత్తం వేసేసారు ఆడికి వెళ్ళి ఈడి వరకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత చిన్న చిన్నగా ఉండేవి, ఇప్పుడు ఇంత పెద్ద పెద్దగా అయిపోయాయి. ఇంత అంటే నేను చేయి చూపిస్తున్నా మరి అంటే ఇంత అనుకోగలరు. లాస్ట్ టైం చిన్న చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయ్యాయి. ఇక్కడ నీళ్ళు వదిలిండేమో నాన్న, ఇంకా ఆరలేదు, తడిగానే ఉంది మొత్తం. ఇవేమో మనం తర్వాత వేసినవి, లాస్ట్ టైం వేసినాం కదా అవి ఇవి. నేరేడు పళ్ళు తిన్నారా ఎప్పుడన్నా మీరు? డైరెక్ట్గా తెంపుకొని తినొచ్చు. డైరెక్ట్ దీన్ని తెంపుకొని తినొచ్చు. ఇక చాలా ఉన్నాయి. కింద ఎందుకన్నా పడున్నావు. ఎన్ని గానం తీసుకొచ్చా, ఇంకా చాలా ఉన్నాయి వదిలేసిన కిందనే. ఇక్కడ మా అన్న ఏదో పని చేస్తుండు. మనం కూడా ఇలా మందు చల్లుకోవాలి ఆడ కింద చేనులో. మనోడు మందులో ఇలానే చేసి అదే చేయి నోట్లో పెట్టుకుంటున్నాడు. కాన్ బైరి పడితే ఉరికిండి అక్కడ అడగడానికి. ఇంటికి వచ్చేసా అంటే బండి నడుపుతూ వచ్చా, సో అందుకే వీడియో తీయలేకపోయా. డాక్టర్కి వచ్చాము ఇప్పుడు. మా బావకి ట్యాబ్లెట్స్ కావాలంట, సో దానికోసం. ఈయనే మా బావ. ట్యాబ్లెట్లు తీసుకున్నాం, ఇక ప్రస్తుతం అయితే తింటున్నాం ప్రజెంట్. మా బ్రదర్ స్మైల్ డ్యూడ్, సే హాయ్. జై శ్రీరామ్. వెళ్తున్నాం ఇక తినేసి. దగ్గు మాత్రం తగ్గట్లేదు, ఇది ఇలానే ఉంటుంది. వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అంటే అవి టాబ్లెట్స్ తీసుకున్నాం కదా, అడగడానికి ఏ టైంలో ఏది వేసుకోవాలి అని. దానికోసం వచ్చాం అన్నమాట. ఇప్పుడు ఇది కొత్తగా అయిన హాస్పిటల్. ఇది పాతది అక్కడ తాండూరులో ఉంది, ఇక్కడ హైదరాబాద్ రూట్కు ఉంది. ఇది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇక్కడ పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే చిల్డ్రన్స్ వార్డ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రేట్ వెళ్తే చిల్డ్రన్స్ వార్డ్. కాల్షియం రోజు ఒకటి, ఓన్లీ వన్ టైం. ఓకే, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కాల్షియం. ఇక్కడ ఒక పంచాయతీ అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు, ఇంకా బయట నుంచి ఇంకా టాబ్లెట్స్ తీసుకురమ్మని అన్నారంట. సో మేము ఇంకా తీసుకొచ్చాం టాబ్లెట్. ఈయనకు తెలుగు రాదు కదా, సో టాబ్లెట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఆల్రెడీ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, మరి మీరెందుకు తీసుకొచ్చారు అని అంటారు వాళ్ళు. మొత్తం రివర్స్ అయిపోయింది.
డబ్బులు వేస్ట్. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ తీసుకొస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం రిటర్న్ తాండూరు నుంచి. మా బావ వెనుక వదిలేసి వచ్చేసాం. ఆయన కూడా వస్తుండు. ఇక ఆయన కలుపుకొని వెళ్దాం. ఇక్కడ పెద్దగుంట టర్నింగ్ దగ్గర ఉన్నాం. ఇక వెళ్ళాలి. సాయంత్రం అయితే చాలు చలి ఎక్కువ అయిపోతుంది, చలి కొట్టేస్తుంది. ఇది ఒక జలుబు కొంచెం వెళ్తే మొత్తం రికవరీ అయిపోయినట్టే. ఈ దగ్గు కోసం ఇంకా టాబ్లెట్లు తీసుకున్నా ఈరోజు. అవి వేసుకున్నాం, చూద్దాం ఇక తగ్గుతుందా లేదా. కానీ బ్రెయిన్ పని చేయట్లేదు ఈరోజు. ఆ శాలరీ అది ఇరిటేషన్ వచ్చేస్తుంది. అయిపోయింది శాలరీ, మొత్తం అకౌంట్ మొత్తం ఎంటీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయే శాలరీ కోసం నెల అంతా కుక్కలా పరిగెత్తి 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 అలసిపోయి హెల్త్లు పోయి మొత్తం జీతం సంకనాకిపోయి చిరాకులు అయిపోతుంది. దీనికోసమే పుట్టామా అమ్మాయి జీవితం. వెళ్దాం ఇంటికి. నేను అప్పుడే వచ్చేసిన, చాలాసేపు అయింది. కానీ ఇక్కడ చాలా గొడవలు అయ్యాయి. సో దానివల్ల నేను డిస్టర్బ్ అయిపోయాను మొత్తం. మీరు తినేసి పడుకోండి. గుడ్ నైట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. నేను వీడియో ఎడిట్ చేసుకుంటా.